హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మ అండ్ మీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే హెల్దీ డ్రింక్ అండి, వెయిట్ లాస్ డ్రింక్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవటం. హెల్దీ వెయిట్ లాస్ 10 kgs అవుతారు ఇది తాగితే. ఇది ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే బూడిద గుమ్మడికాయ అండి. ఇది మనం నార్మల్గా ఇంటికి గుమ్మానికి యూజ్ చేస్తాం కదా, కట్టుకోవటానికి దిష్టికి యూజ్ చేస్తాము. అలా కాకుండా ఇది దీంట్లో పోషక విలువలు చాలా ఉన్నాయి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పైన తెలుపు ఉంది కదా, అదంతా పోవాలి. బాగా శుభ్రంగా రుద్ది కడగాలి. ఇది నాకు ఓన్లీ ఈ గుమ్మడికాయ వచ్చి 2.5 kgs ఉంది. ఇందులో నాకు ఓన్లీ ఒక స్లైసే యూజ్ చేస్తాను రోజుకి. ఇది ఎర్లీ మార్నింగ్ లేచాక తాగితే మీ పొట్ట మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. నెలకి 6 to 8 kgs వరకు అయితే పక్కాగా తగ్గుతారండి ఇది తాగితే. చాలా హెల్దీ డ్రింక్ ఇది. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో క్యాలరీస్ అనేది అసలు ఏమీ ఉండదు కూడా. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీంట్లో సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ని రిమూవ్ చేయాలి. ఆ పైన ఉన్న తొక్కు కూడా రిమూవ్ చేసుకోవాలి. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నాకు ఇలా మెస్సీగా ఉంటే నాకు నచ్చదు. సో ముందుగానే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఒకేసారి కట్ చేసుకున్నప్పుడు. మీలో ఎవరు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఇది తాగి చూడండి. మీకే ఆ రిజల్ట్ మీకు 1 weekలోనే తెలుస్తుంది. ఇందులో కొబ్బరి బొండం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, ఇంకా కీరా మిక్స్ చేసుకోవచ్చు, సొరకాయ మిక్స్ చేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేను పైన తొక్కు తీస్తాను. అప్పుడే ఈజీగా వచ్చేసిద్ది. అది పెద్ద ముక్కలుగా అంటే తీయటానికి కష్టం అవుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి, షుగర్ కంట్రోల్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇది డైలీ 1 glass తీసుకుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్లోకి వచ్చేసిద్దండి, పక్కాగా చెప్తున్నాను. అండ్ ఇందులో విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. ఇందులో వాటర్ కంటెంట్ 90 to 95% వరకు ఉంటుంది. ఇది మాత్రం ఎర్లీ మార్నింగ్ డైలీ తీసుకుంటే మీరే ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీ రిజల్ట్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బూడిద గుమ్మడికాయలతో మనం వడియాలు పడతా ఉంటారు, అంటే కర్రీ కూడా చేసుకోవచ్చు, స్వీట్ కూడా చేస్తూ ఉంటారు నార్త్ సైడ్ వాళ్ళు. చాలా బాగుంటుంది. ఆ రెసిపీస్ కూడా నేను మీకు చూపిస్తాను త్వరలో. ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని జార్లో వేసుకుంటున్నాను. ఇందులో నేను కొబ్బరి బొండం వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇందులో మీరు వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒక ½ టీ గ్లాసే వేస్తున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. బాగా మెత్తగా అయిపోవాలి, ముక్కలుగా ఉండద్దు. మీరు ఓన్లీ బూడిద గుమ్మడికాయ తాగుదాము అనుకుంటే అదైనా తాగొచ్చు, అదైనా బాగుండదు. దీంట్లో ఇది అసలు యాక్చువల్లీ స్మెల్ అనేదే ఉండదు, ఫ్లేవర్ అనేదే ఉండదు. అసలు నార్మల్ వాటర్ తాగుతున్నట్టు ఉంటుంది. చక్కగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ముక్క కూడా లేకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇక్కడ నేను క్లాత్ తీసుకున్నాను. మీరు జల్లెడు ఉంటే జల్లెడుతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా క్లాత్తోనే యూజ్ చేస్తాను. ఎప్పుడో జల్లెడు ఉంది కానీ నేను క్లాత్తోనే యూజ్ చేస్తాను. ఇలా చక్కగా 4 పక్కలు పట్టుకొని గట్టిగా పిండేస్తే మొత్తం దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వస్తుంది. నేను ఎంత పూసాను? కోకోనట్ వాటర్ ½ టీ గ్లాసే పోసాను. బట్ ఇక్కడ చూడండి వాటర్ ఎన్ని వస్తున్నాయో దీంట్లో నుంచి. మీరు తీసుకునే బూడిద గుమ్మడికాయ లేతది అయితే బాగా వస్తుంది. అదిగోండి ఆ పిప్ అంతా మనం పడేసుకోవచ్చు. ఒక గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుందాము, తాగాలి కదా. ఇప్పుడు ఇందులోనే లెమన్ వేసుకోవచ్చు, లేకపోతే లెమన్ వద్దనుకుంటే నేను ఇక్కడ హనీ యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ హనీ. చక్కగా ఇది బాగా మిక్స్ చేసుకొని డైలీ ఎర్లీ మార్నింగ్ ఏం తినకముందు తాగి చూడండి. మీ వెయిట్ లాస్ ఎలా తగ్గిపోతారో
మీకే తెలుస్తుంది. లోపల డైజెస్టివ్ ఇంటెస్టైన్లో ఉన్న పేరుకుపోయి ఉన్న మొత్తం వేస్ట్ మీకు మొత్తం వచ్చేసిద్ది. ఇది తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్, హెల్దీ డ్రింక్స్ ఇంకా మీకు ముందుగా ఇంకా చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా రెగ్యులర్ అప్డేట్స్ మీకు వస్తాయి. ఎస్, ఇప్పుడు నేను తాగేస్తున్నాను హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.